సాధారణంగా జరుగుతుంటాయి కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా మేనేజ్మెంట్ అది ఇది చెయ్యాలి అని ఒక మ్యాండేటరీ ఉందండి. మ్యాండేటరీ ఉంది. ఎప్పుడైతే ఒక కార్మికుడు పని చేసుకుంటూ చనిపోయినప్పుడు దానికి ఇంత ఎక్స్‌గ్రేషియా చేయాలి, వాళ్ళకు సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తుకు వాళ్ళ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగ భద్రత అనేది ఉన్నది, చట్టాలలోనే దాని ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నారు. ఓకే. అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటారు, వాళ్ళకి ఎంత కాలం టైం కేటాయిస్తున్నారా, లేదా ప్రెగ్నెన్సీ టైంలో స్పెషల్ ఫండ్ ఏదన్నా ఉందండి? వాళ్ళకి స్పెషల్ ఫండ్ ఉంది, స్పెషల్ లీవ్ ఉంది. ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ యాక్ట్ లో ఉన్నాయి. దాని ప్రకారం ప్రతి దగ్గర కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్నది. లేకపోతే అసలు చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. దాంతో ఇంప్లిమెంటేషన్ లో మహిళా సమస్యల గురించి, మహిళా కార్మికుల సమస్యల గురించి మేము ప్రత్యేక దృష్టి పెడతాం. ఐఎన్టీసీలో కూడా ఒక మహిళా విభాగం ఉంది. మహిళా విభాగంలో దీని విషయంగా వాళ్ళు ప్రతి విషయాన్ని చర్చించి దాన్ని సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తుంటాం. అంటే వీళ్ళకి కావాల్సినటువంటి యాక్ట్ కి సంబంధించి మన ఎంత ఎడ్యుకేషన్ మామూలు నార్మల్ గా పనిచేసే ఒక కార్మికుడికి ఇంత జరుగుతుంది, మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని వాళ్ళకి తెలిసే ప్రయత్నం మీరు యూనియన్లు చేస్తాయి? అదే ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే కార్మికులకు చట్టాల గురించి సరైన అవగాహన లేదు. వాళ్ళకున్న రైట్స్ గురించి, వాళ్ళకున్న ఈ చట్టాలలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకుని ఈ రోజు ఇంకా కార్మికులను మోసపెట్టుకుంటూ కార్మికులకు వాళ్ళకు చేయాల్సిన న్యాయం పూర్తిగా చేయకుంటూ ఈ యాజమాన్య సంస్థలు అనేక లాభాలు గడిస్తున్నాయి. వాళ్ళు లాభాలు గడిస్తున్నా కార్మికులకు న్యాయం చేయాలని దాని మీద మేము ఫైట్ చేస్తున్నాం. దాని మీద మేము స్పెషల్ గా ఒక్కొక్క స్టేట్ లో ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాం. మేము చట్టాల గురించి వాళ్ళకు ఒక 2 days క్లాసెస్ పెట్టి అసలు కార్మిక నాయకులందరికీ చట్టాలను అవేర్నెస్ తెచ్చి వీటి మీద స్పెషల్ గా ఫైట్ చేయండి. మనకున్న కొత్త చట్టాలు అక్కర్లేదు, ఉన్న వాటిని ఇంప్లిమెంట్ ఎలా చేయాలి. ఎక్కడ కూడా ఈ లేబర్ లాస్ ఇంప్లిమెంటేషన్ లో కూడా గతంలో ఒక కంపెనీ పెట్టాలంటే అక్కడ ఉన్న వాళ్ళను ఎలాంటి మీరు ఉద్యోగ అవకాశాలు ఇస్తారని గవర్నమెంట్, ఈ రోజు గవర్నమెంట్ అయాచితంగా ఎక్కడో కార్పొరేట్ సంస్థలు విదేశీ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు సంస్థలు పెట్టడం, వాళ్ళకు ఉచితంగా భూములు ఇవ్వడం, వాళ్లకు పూర్తిగా లేబర్ లాస్ తెలియదు. ఈ యొక్క గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అనేది చాలా పెద్దగా పడింది. అది వాళ్ళు పూర్తిగా ఈ కాంట్రాక్ట్ లేబర్ ను, అవుట్ సోర్సింగ్ లేబర్ ను ఉపయోగించుకుంటూ కార్మిక ఎటువంటి చట్టాలు ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళు అనేక కోట్ల లాభాలు గడిస్తున్నారు. అక్కడ మనకి చట్టాలు ఇంప్లిమెంట్ చేసే దిశగా, నాయకత్వాన్ని సిద్ధం చేసే దిశగా మేము వర్క్ చేస్తున్నాం. అలాగే ఈ కార్మికుల యొక్క సాంఘిక భద్రతకు సంబంధించి, సోషల్ సెక్యూరిటీ సంబంధించి ఈ ట్రేడ్ యూనియన్లు ఏం చేస్తుంటాయి? అదేనండి, సోషల్ సెక్యూరిటీ యాక్ట్ బిల్స్ అనేది ఉన్నాయి. దానికి సంబంధించి గ్రాట్యుటీ గానీ, ఈపీఎఫ్ గానీ, పెన్షన్ పథకాలు గానీ వీటన్నిటి మీద కూడా మేము తగిన జాగ్రత్త తీసుకుంటూ వాటిని ఏ రకంగా క్రమక్రమంగా పెంచే దిశగా ఈ రోజున్న ధరలను బట్టి, ఈ రోజున్న పరిస్థితులను బట్టి మరి ప్రతి దానికి కూడా ఈ రోజు ధరలు పెరిగిపోయినాయి. వీటిని బట్టి కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మినిమం వేజెస్ దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఆ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ యొక్క జీతభత్యాలు పెంచాల్సిన దిశగా మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మినిమం వేజెస్ యాక్ట్ అనేది ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళ రాష్ట్ర గవర్నమెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఉన్న వాటిని. దీనికి మా డిమాండ్ ఏంటంటే ఒక సెంట్రల్ మినిమం వేజ్ బోర్డు ఉండి దాన్ని ప్రతి 2-3 years ఒకసారి దాన్ని రెక్టిఫై చేసుకుంటూ, రివైజ్ చేసుకుంటూ దాని డైరెక్షన్ లో అన్ని రాష్ట్ర మినిమం వేజ్ బోర్డ్స్ వర్క్ చేయాల్సిన పరిస్థితి. లేకపోతే అవి కూడా చాలా తక్కువగా ఈ రోజు కార్మికులకు మినిమం వేజ్ ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. ఒక నేషనల్ మినిమం వేజ్ బోర్డు ఏర్పాటు చేయడం అనే అవసరాన్ని మేము ఒక మెమోరాండం ద్వారా ఇవ్వడం జరిగింది. దాని తొందరలోనే కేంద్ర గవర్నమెంట్ పరిష్కరించి దాన్ని చేయబోతుంది. అంటే వర్క్ అవర్స్ రెగ్యులేషన్ సంబంధించి కొన్ని కంపెనీలు ఏంటంటే 8 hours పనిచేయాలనే ఉన్నప్పటికీ కూడా 1 గంట ముందు రావాలి, 2 గంటలు లేటుగా వెళ్లాలనే నిబంధనలు ఉంటాయి. శ్రామికులకి చాలా రకమైన శ్రమ దోపిడీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి యాంగిల్లో మీరు యాక్ట్ ఉద్దేశించి యాక్ట్ బేస్ చేసుకుని ఏ రకంగా ఫైట్ చేస్తారు? ఇది ఖచ్చితంగా కూడా ప్రతి చోట జరుగుతున్నది. ఇది ఎక్కువ పనికాలాలు ఎక్కువగా తీసుకోవడం, సమయాన్ని ఎక్కువగా పని చేయించుకోవడం, దాని తగ్గ వేతనాలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. పని సమయం ఎక్కువ తీసుకుంటే దాని తగ్గ వేతనాలు కూడా ఓవర్ టైం కార్మికులకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి అక్కడున్న కార్మిక నాయకులకు కానీ, అడిగే హక్కు కార్మికులకు కానీ ఉంటుంది. యజమాని ఎంతసేపు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఊరికే 2-3 గంటలు పని చేయించుకోవడం ఎక్కువగా అనేది చేయడం చూస్తుంటది. యజమాని మేనేజ్మెంట్ ఇంతసేపు ఉచితంగా పని చేయించుకోవడం, తక్కువ జీతాలకి పని చేయించుకోవడం, ఎక్కువ పని తీసుకోవడం వీటి మీదే దృష్టి పెడుతుంటది. కార్మికులు ఎప్పుడూ కూడా వాళ్ళ హక్కులు సాధించుకోవడం దృష్టి పెడుతుంటారు. దీని మీద మేము ప్రతి చోట కూడా ఫైట్ చేస్తున్నాం. దీని మీద ఎక్కువ ఎప్పుడైతే పని గంటలు పెంచుతారో దాని తగ్గ జీతాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకే. అలాగే అన్ని పరిస్థితులు బాగుండి కంపెనీ ఏ కారణం చేతనో, అంటే వర్కర్స్ కోఆపరేట్ చేసినప్పటికీ కూడా కంపెనీ ఏ కారణం చేతనో సిక్ ఇండస్ట్రీ అయింది అనుకోండి, అప్పుడు వర్కర్స్ యొక్క లైఫ్ కూడా రోడ్డుని పడతాయి. అలాంటప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నాలు మీరు ఎలా చేస్తారు?
ఇప్పుడు ఈ చాలా ఉదాహరణలు ఉన్నాయి. సిక్ అండ్ డిసీజ్ జరగడం వల్ల వర్కర్స్ పరిస్థితి ఎలా ఉంటది, దీని ఆల్టర్నేటివ్ ఏం చేయాలి. ఇప్పుడు కొన్ని ఇక్కడ మన వరంగల్లో తీసుకున్న ఆజంజాహి మిల్ లాంటివి జరిగినాయి, ఆర్విన్ పరిస్థితులు జరిగినాయి. ఇటువంటి దృష్టిలో ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిధిని ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా వర్కర్స్ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్లకు తిరిగి ఇమీడియట్ గా పునరావాసం కల్పించాల్సిన దిశగా మేము ఒక మెమోరాండం తయారు చేసినాం. దీన్ని సరైన ప్రాతినిధ్యం కూడా ఇస్తుందని గవర్నమెంట్ హామీ ఇచ్చింది. లేకపోతే వాళ్లకు పునరావాసం కల్పించిన బాధ్యత ప్రతి పౌరునికి సరైన జీవన ప్రమాణాలు కల్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. అటువంటి దిశగానే చట్టాలు ఉండాలి. ఆ చట్టాలను మరి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత ఉంటుంది. అటువంటి దిశలో ఇమీడియట్ గా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వేరే చోట కల్పించి వేరే క్రియేట్ చేసి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది. ప్రభుత్వం కొన్ని చోట్ల చేస్తుంది కూడా అది. ఓకే. అయితే ఒక దేశవ్యాప్తంగా ఏదైనా బంద్లు హర్తాళ్లు జరిగినప్పుడు చాలా బ్రహ్మాండ రన్నింగ్ లో ఉన్నటువంటి ఒక పరిశ్రమ లాకౌట్ అయిందండి. నెలల తరబడి మూసేశారు. కార్మికుల యొక్క పరిస్థితులు ఏంటి? వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి మేనేజ్మెంట్ ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? మేము ఈ హర్తాళ్లు బంద్లకు పూర్తిగా వ్యతిరేకం ఐఎన్టీసీ మొదటి నుంచి కూడా. గతంలో మొన్న సెప్టెంబర్ 7th కూడా అన్ని ఒక రోజు బంద్ చేయడం జరిగింది. దానివల్ల ఎంత నష్టమైతుంది. బంద్ ఎప్పుడు చేయాలి, ఎటువంటి అనివార్య పరిస్థితులు చేయాలి. మనకు ఎన్నో డిసెంట్స్ మనం యూ కెన్ రిజిస్టర్ అవర్ డిసెంట్స్ ఇన్ ఏ డీసెంట్ వే, ఇన్ ఏ నార్మల్ వే. హర్తాలు చేసి అక్కడ ఉన్న ప్రొడక్షన్ మనం ఆదుకొని అక్కడ ఉన్న నష్టాల ఊబిలో తీసుకుని కార్మికులను మరింత ఊబిలోకి దించే పరిస్థితుల్లో ఐఎన్టీసీ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడున్న యజమాన్యం ఒక మూర్ఖత్వం వల్ల అక్కడ ఉన్న యజమాన్యం కార్మికులు తీవ్ర నష్టాలు చేసిన పరిస్థితుల్లో దాన్ని సాధించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తగిన సంప్రదింపులు చేసి తొందరగా దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితి ఐఎన్టీసీ ఉంటుంది. ఓకే. ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియల్ వర్కర్స్ సంబంధించి ట్రేడ్ యూనియన్ గురించి మీరు నిరంతరం అధ్యయనం చేస్తుంటారా? ఏ దేశంలో చట్టాలు మీకు మనకి ఇది ఈ దేశంలో ఎలాంటి ఇంప్లిమెంట్ అయితే బాగుంటది అని మీకు అనిపించింది? నిజానికి ప్రపంచవ్యాప్తంగా అనేక కార్మిక చట్టాలున్నవి. అన్ని చట్టాల్లో కంటే ఇండియాలో ఉన్న చట్టాలే కొంత చివరిగా ఉందండి. మనమే వేరే వాళ్ళ దేశాలకి ఆదర్శం అంటారు. అంతే, మన దేశమే ఆదర్శం అనేది నా ఆలోచన అండి. ఓకే. అంటే ఇప్పుడు ఇవాళ నేషనల్ లెవెల్ లీడర్ స్థాయిలో మీరున్నారు. మన దేశమే ఆదర్శం. మన దేశంలో ఉన్న చట్టాలు లిబరల్ గా ఉన్నాయి. మన దేశంలో చట్టాలు కార్మికులకు అనుగుణంగానే ఉన్నాయి, నష్టపరిచే విధంగా. ఓకే. జాతీయ లెవెల్లో మీరు ఉన్నారు ఈ కార్మిక ఆర్గనైజేషన్ సంబంధించి. మీకు ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు మీరు ఆదర్శంగా తీసుకుని కార్మికుల కష్టకాల చూస్తూ ఉంటారు? నాకు బాంబేలో ఉన్న ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు దత్తా సామంత్ మొదటి నాకు ఒక ఆదర్శమైన, ఆయన ఒక డాక్టర్ గా ఉండి ఒక ట్రేడ్ యూనియన్ నడిపిన మహానాయకుడు దత్తా సామంత్. తను ఈ రోజు లేడు. అలాగే శంకర్ గుహ నియోగి అని నాకు ఒక ఛత్తీస్గఢ్ లో ఉన్న నాయకుడు ఉండేది. శంకర్ గుహ నియోగి, దత్తా సామంత్ నాకు ఆదర్శవంతమైన ట్రేడ్ యూనియన్ నాయకులు అండి. వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ నాకు చాలా ఉంటుంది ఇప్పుడు. ఓకే. ఇక చాలా ముఖ్యమైన అంశం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇవి జరుగుతున్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి, ఉద్యమాలు జరుగుతున్నాయి. సమైక్యాంధ్ర కావాలన్నారు, ప్రత్యేకాంధ్ర కావాలన్నారు, ప్రత్యేక తెలంగాణ కావాలంటున్నారు. మీ స్టాండ్ ఎలా ఉంది? చూడండి, కార్మికులు కూడా తెలంగాణలో భాగమే. ఇప్పుడున్న తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మీరు చూసారు, అందరు 140కి పైగా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా రాజీనామాలు చేసి తన రూలింగ్ పార్టీ అయినా కూడా ఈరోజు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనే ఒక బలమైన ఆకాంక్షను వీళ్ళంతా వ్యక్తం చేస్తున్న స్థితిలో కార్మికులు కూడా ఇక్కడున్న భాగం కాబట్టి కార్మిక నాయకత్వము, ప్రతి కార్మికులు కూడా ఈరోజు తెలంగాణను కోరుకుంటున్నారు. కాబట్టి మేము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వల్ల నష్టమేం లేదు. ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఇష్టం లేకపోతే విడిపోతున్నారు, అంత మాత్రం శత్రువులు కాదు వాళ్ళు. అట్లాగే ఇక్కడ ప్రాంతం కూడా ఇప్పుడు హిందీ మాట్లాడే రాష్ట్రాలు అనేకం ఉన్నాయి, తెలుగు మాట్లాడే రాష్ట్రాలు ఉండడంలో తప్పేం లేదు. రెండవది, అక్కడున్న సీమాంధ్ర కార్మికులకు కూడా ఇక్కడొచ్చే పెద్ద లాభం, ప్రత్యేక రాష్ట్రం విడిపోయిన తర్వాత నష్టమేం లేదు. వాళ్ళ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ దాకా వచ్చి పనులు చేసుకునే బదులు ఇక్కడ ఉన్న వైజాగ్ నుంచి హైదరాబాద్ కార్మికుల వాళ్ళు రారు, ఎంత దూరం పెట్టుకుని వాళ్ళకి కష్టమే. అక్కడ దగ్గరలో రాజధాని ఉంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. కొద్దిమంది పెట్టుబడిదారులు వాళ్ళ యొక్క ప్రయోజనాలకే ఇదంతా రెచ్చగొడుతున్నారు. కానీ తెలంగాణ పోరాటం అనేది న్యాయసమ్మతం అనేది నా అభిప్రాయం. ఇది
ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సంఘీభావం చెప్తుందంటారా? టోటల్ గా ఉద్యమానికి సంబంధం లేదు ఐఎన్టీయూసీ అంటారు? ఉద్యమానికి సంబంధం లేకుండా లేదండి. 2 రాష్ట్రాలు ఉంటే 2 రాష్ట్రాల కార్మికుల ప్రయోజనాలు ఉంటాయి అనేది మా ఇంటికి అభిప్రాయం. అక్కడున్న సీమాంధ్ర కార్మికులు కూడా దీనికేం వ్యతిరేకంగా లేరు, వాళ్ళకే నష్టం లేదు. ఇదంతా మాత్రాన్ని అక్కడున్న కార్మికులకు ఒరిగేదేమో వాళ్ళు